ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యం మునిశ్రేష్టం జిష్ణుం హరిహరప్రభుం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం. ఏవం ద్వాదశనామాని త్రిసంధ్యేయ పటే నరః యోగీశ్వర ప్రసాదేన విద్యావాన్ ధనవాన్ భవేద్. అస్మద్గురుభ్యో నమః. కణ్వకాత్యాయనాధి మహర్షిభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, బ్రాహ్మణులకు దక్షిణ, ఆలయానికి వెళ్తే దక్షిణ ఎంత ఇవ్వాలి అనే విషయానికి గురించి చర్చించుకుందాం. పూర్వము ఆలయాల్లో అర్చనాది కార్యక్రమాలు చేసుకున్నప్పుడు వాళ్ళకి భూమి మాత్రమే ఇచ్చేవారు. భూమి ఇస్తే తద్వారా వచ్చిన సంపదతో వాళ్ళు, వాళ్ళ కుటుంబము అంతా కూడా ఈ యొక్క సుక్షేమంగా ఉండేది. అదేవిధంగా ఈ రోజుల్లో మనం ఆలయాలకు వెళ్తే పూజ చేసినందుకు ఎంత ఇస్తున్నామో, ఒక 10 రూపాయలు లేదా ఒక 20 రూపాయలు ఇస్తున్నాం. అది ఏ ఖర్చుకి సరిపోతుంది అనేది మీకే వదిలేస్తున్నాను. కానీ ఒక దానం చేసినట్లయితే వాళ్ళ యొక్క కుటుంబము, అనగా వాళ్ళ భార్య, పిల్లలు అందరికీ కూడా ఇచ్చినట్టుగా ఉండాలి. అందరికీ భోజనము ఒకరోజు ఒక పూట భోజనం పెట్టినట్టుగానైనా మనం దానం ఇచ్చినట్టుగా ఉండాలి. అంతేగాని 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. తర్వాత 2 పువ్వులు, 3 పువ్వులు, 5 పువ్వులు తీసుకొచ్చి అష్టోత్తరార్చన అని చెప్పేసి అష్టోత్తరం పూజ చేయండి అని చెప్పి చెప్తున్నారు. అష్టోత్తరం పూజ అంటే అందరికీ తెలిసిందే, 108 నామాలు. 108 నామాలు చదవాలంటే 2 పువ్వులతో, 3 పువ్వులతో కనీసం 16 నామాలు కూడా చదవలేము. అదేవిధంగా అష్టోత్తరార్చన చేసినందుకు 10 రూపాయలు ఇస్తున్నారు కొన్ని చోట్ల. అది అంతకన్నా పనికిరాదు. తర్వాత సహస్రనామార్చన చేసినప్పుడు కూడా వాళ్ళకు కలిగిందే ఇస్తున్నారు తప్ప కొన్ని ఆలయాల్లో కమిటీ వారు తీసుకుంటున్నారు.